హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అయితే చికెన్ ఆలు కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చెప్తానండి. చాలా టేస్టీగా ఉంటుంది. సో దీంట్లోకి అయితే మనము ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అయితే యూస్ చేస్తున్నాం అనమాట. అది కొబ్బరి మళ్ళీ కాజు పేస్ట్ అనమాట. సో ఇవి వేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఎలా చేయాలి ఏంటి అనేది ఫుల్ వీడియో అయితే ఛానల్లో పెట్టాను. మీరైతే ఛానల్లోకి వెళ్ళి ఫుల్ వీడియో లింక్ ఇస్తానండి. మీరు చూడాలనుకుంటే చూడండి, చాలా బాగుంటుంది. బగారా రైస్లో కానీ చపాతీలో కానీ బాగుంటుంది. అప్పుడప్పుడు రొటీన్గా కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్గా చేసుకోవడం వలన పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారండి. సో దీనికైతే నేను ఎలా చేశాను ఏంటి అనేది స్టెప్ వైజ్గా అయితే ఫుల్ వీడియో చూడండి, మీకు బాగా అర్థమవుతుంది. మనం తయారు చేసుకున్న అన్నిటిని కూడా ఆయిల్లోనే ఫ్రై చేసేసుకోవాలండి. టమోటాలని పేస్టు, అలాగే కాజు పేస్ట్, ఇవాళ అన్నీ పేస్ట్ చేసుకొని మనం ఆయిల్లోనే ఇవంతా కూడా పచ్చి వాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులోకి చికెను ఆలు వేసి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకుంటే మనకు కర్రీ అనేది చాలా టేస్టీగా అయితే రెడీ అయిపోతుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.